నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాణి ఫనీ వ్లాగ్స్. ఈరోజు మనం మామిడికాయ మటన్ ఎలా చేయాలో చూద్దాం. అంటే రా మ్యాంగో మటన్ తెలంగాణ స్టైల్లో స్పెషల్ అనమాట. అసలు సూపర్ ఉంటుంది అసలు మామిడికాయ మటన్. అది ఎట్లా చేయాలో చూపిస్తా ప్రాసెస్. ఫస్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో ఒక 2 to 3 కర్రీ లీవ్స్ కట్ చేసేసి ఆ ఆనియన్స్ కూడా వేసుకొని సాట్ చేసుకోవాలి మంచిగా ఆయిల్లో. బాగా ఆనియన్ సాట్ అయిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి 1 టేబుల్ స్పూన్ అండ్ 1/4 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో నేను వీడియో రికార్డ్ చేయలేదు యాక్చువల్గా. మటన్ 800 గ్రామ్స్ తీసుకున్నా. మంచిగా రాక్ సాల్ట్తోని టర్మరిక్ పౌడర్తో ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేస్తాం కదా. వేగించిన తర్వాత మనం ఈ మటన్ వేసేయాలన్నమాట. ఈ మటన్ వేసేసి ఒక 10 నిమిషాలు కుక్కర్ది పైన జస్ట్ అట్లా క్యాప్ పెట్టేసి మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత అప్పుడు మనం రా మ్యాంగో యాడ్ చేయాలి. సో నేను చూపించినట్టు ఒక రాంగ్ మ్యాంగో తీసుకున్నాను. నేను తీసుకొని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నా. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు రా మ్యాంగో అంటే పచ్చి మామిడికాయ ఏదైతే ఉందో ఆ మామిడికాయ పీసెస్ కట్ చేసుకొని అట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. సో మ్యాంగో కూడా మంచిగా ఆ ఫ్లేవర్ రావాలంటే ఒక 10 మినిట్స్ బాయిల్ చేయాలి. సో ఇట్లా అయిపోవాలి మ్యాంగో. సో ఇప్పుడు కారం పొడి ఇంకా ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యూస్ చేసిన అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యూస్ చేసిన. సో మీకు తగ్గట్టు ఉప్పు కారం వేసి మంచిగా కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టి స్లిమ్లో ఉడికించండి. ఉడికించిన తర్వాత తగినంత గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకున్నాను. నేను 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నా. అండ్ ఇందాక వీడియోలో చూపించిన కదా నేను ఇంట్లోనే ధనియాలు వేసి వచ్చిన కొత్తిమీర అనమాట. ఇది చాలా లేతగా ఉంది అండ్ స్మెల్ మాత్రం క్రేజీ ఉండే. ఇక్కడ కొత్తిమీర రేట్ అయితే బీభత్సంగా ఉందని చెప్పి నేను ఇంట్లో వేసిన. అట్లా ఒక ఫ్రెష్ హ్యాండ్ఫుల్ అని కొరియండర్ తీసుకొని కొత్తిమీర మంచిగా కట్ చేసుకొని వేసేసిన అనమాట. వేసేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నాకు మటన్ ఉడకడానికి ఒక 6 to 8 విజిల్స్ పట్టింది. మీరు రెగ్యులర్గా ఉడకబెట్టుకునేలాగా విజిల్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఉప్పు కారం అన్నీ చూసుకొని 1/4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేస్తున్నా. సో గరం మసాలా ఆల్రెడీ నేను చెప్పిన కదా లాస్ట్ వీడియోలో సాజీరా లవంగ పట్టా ఇలాచి కలిపి నేను పౌడర్ పట్టుకున్నా. సో అది లాస్ట్లో యాడ్ చేసి ఇంకొక 5 to 10 మినిట్స్ మూత లేకుండా నేను కుక్ చేసుకుంటా. సో ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మీరు కూడా కుక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు గ్రేవీ కావాలంటే స్టాప్ చేసుకోండి. నేను కొంచెం దగ్గరికి చేసిన అనమాట. తెలంగాణ స్టైల్ మామిడికాయ మటన్ రెడీ. సో ఇప్పుడు సర్వ్ చేస్తున్నా ప్లేట్లో. టేస్ట్ మాత్రం క్రేజీ ఉండే. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. పక్కా ఉంటుంది. మామిడికాయ పులిహోర ఎట్లా తింటాం, మామిడికాయ పప్పు ఎట్లా తింటాం, అట్లానే మామిడికాయ మటన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఫ్రెండ్స్ అడిగారు అసలు ఎట్లెట్లా తింటారు మామిడికాయ మటన్లో అని చెప్పి. మరి పుంటికూర గోంగూర మటన్ కూడా వండుకుంటాం కదా, అది కూడా అదే ఫ్లేవర్ ఇస్తుంది. జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ ద ఫ్లేవర్. పుంటికూర ఫ్లేవర్ వస్తుంది, ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది అనమాట. కంపల్సరీ మీ సైడ్ నుంచి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మటన్ పీస్ అయితే టెండర్ ఉండే, మస్తు ఉడికింది. అండ్ ఆ పులుపు టేస్ట్, ఆ కారం టేస్ట్ సూపర్ తగులుతుంది. అండ్ ఆ గరం మసాలా కూడా. ఇక ఫనీ కూడా పెట్టినా నేను. ఫనీకి అయితే సూపర్ నచ్చింది. అసలు ఫనీ పులుపే తినడు. అట్లాంటిది నేను మామిడికాయ మటన్ పుంటికూర మటన్ వండుతున్నా కదా, అది ఇష్టంగా తింటాడు. ఫనీకి నచ్చింది అనమాట. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.